ముందు ఒకరోజు జనసేనలో ఉన్నట్టున్నాడు అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీకి తిరుపతి టికెట్ అంటే తనని తీసుకెళ్లి బీజేపీ కండువా వేసి టికెట్ ఫైనలైజ్ చేసినట్టు నాకు గుర్తు. అంటే దానికి కూడా బీజేపీ కూడా ఈ వాత పడింది ఆల్రెడీ. ఇప్పుడు అనపర్తిది తాజాగా టీడీపీ క్యాండిడేట్ను బీజేపీ కండువా వేసి బీజేపీ తీస్తారని అంటున్నారు. అంటే ఒక పార్టీ తరఫున నాయకులుగా ఉన్నవాళ్ళు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి డిఫెక్ట్ అయ్యి టికెట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, కూటమిలో ఉంటామని చెప్పి మిత్రులుగా ఉన్నామని చెప్పి పార్టీకి పేరుకు టికెట్ ఇచ్చినట్టిచ్చి మన వాళ్ళనే తీసుకెళ్లి దాంట్లో కండువా వేస్తే ఇంకా దానికి ఏం పవిత్రత, ఏం శాంక్టిటీ ఉన్నట్టు? అది వాళ్ళు ఎందుకు భరిస్తున్నారో అర్థం కావట్లే. మరి చంద్రబాబు ఆకర్షణ శక్తి, ఆ మెస్మరిజం ఏముందో తెలియట్లే. కానీ ఆ పార్టీ జనసేన అనే పార్టీ ఒక్కసారి అందరూ మర్చిపోవాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నా అందరూ గుర్తు చేసుకోవడం అవసరం. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం 2 ఏళ్లు ఇవ్వాలని ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు, వీర మహిళలు వాళ్ళందరి కోరిక అయితే, అలాగే కాపు నాయకులందరి కోరిక అయితే, ఆ 2-2.5 ఏళ్ళు అది పోయి ఆఖరుకు అందుకు అవసరమైన 40-50 సీట్లు అంటే అవి పక్కకు పోయి ఆఖరికి అవి 24 సీట్లని, ఆ 24 సీట్లు కాస్త మళ్ళీ ఆఖరికి 24 అనౌన్స్ చేశారు. దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ బీజేపీ మళ్ళీ వచ్చి ఫైనల్ కూటమి షేప్ తీసుకునే టైంకి అది 21కి పడి, 21లో కనీసం 10-12 మంది పైగా, సగం మంది పైగా అసలు ఆ పార్టీలో ఇన్నాళ్ళు లేని వాళ్ళు లేదు, ఒక 3-4 5 ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి యువతలకు తెచ్చిపెట్టిన వాళ్ళు. అంటే ఎఫెక్టివ్గా జనసేనకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది 10 సీట్లు.